ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్పవాడు, వేల్పులలోని వంటి సముడేవుడు నాయన. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని రాబడిన నీ మాటకై స్తోత్ర. ప్రార్థన ఆలకించువాడ సరస్సుని ఎత్తుకొచ్చిన సెలవిచ్చిన గొప్ప దేవాని స్తోత్ర. దేవానాయన, నేటి దినాన తామరచల్లో ఈ స్థలం మందు మీద చేరి నీ నామపేట ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ప్రార్థన సమయం దేనికరంగా ఉంచండి నాయన. మా ప్రభు ఆదివారం వస్తున్న ప్రజలు కూడా ప్రార్థనా సమయాన్ని కొలతలో చేరరావటానికి సిద్ధపరచుట్లో దయ చూపించు నాయన. కరుణిస్తారమని ప్రార్థన చేస్తున్నాను. ప్రజలైన వారి దృష్టి నుంచి దర్శిస్తారమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నాయన, కరుణించండి, వికటాక్షణ దయచేవలసిందిగా ప్రార్థిస్తూ నీ శిలువని రక్త ప్రోక్షణ కోరుతూ యేసు ప్రభు వారి నామపేట వందన స్తోత్రములతో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సియోను గీతముల పాఠ పుస్తకంలో నుండి పాట సంఖ్య 533. మరో పాఠ పుస్తకంలో 527. ఎల్లెదము మరి ధైర్యముతో కృపాకరము చేరను. ఎల్లెదము మరి ధైర్యముతో కృపాకరము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. ఎల్లెదము మరి ధైర్యముతో కృపాకరము చేరను. ఎల్లెదము మరి ధైర్యముతో
సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని వాక్యం చదువుకుందాం ప్రార్థన కొరకై. యెషయా పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా పుస్తకము 14వ అధ్యాయం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని, చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గురించి అపహాస్యపు గీతమెత్తి ఇలాగున పాడు. బాధించిన వారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగ్గొట్టి ఉన్నారు. వారు ఆగ్రహపడి మానని బలత్కారం చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుతున్నది. జనములు పాడవుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడునో మా మీదకి రాలేదని నిన్ను గురించి తమల వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించు. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతువా, నీవును మా పోటీవాడి వైతువా అందరూ. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడిన. నీ క్రింద పురుగులు వ్యాపించు, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీకెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతి నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేది. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడైనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడైనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు
పోనీయనవాడు ఇతనేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగర్ల యందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే నున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి. త్రొక్కబడిన పీనుగుల వలె అయితివి. బిలాము యొక్క రాళ్ళ యొద్దకు దిగుచున్న వాని వలె నున్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూను జ్ఞాపకమునకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపుకున్నట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనముని కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దాన్ని తుంబోడి స్వాధీనముగాను నీటి మడుగుగాను చేదు నాశనమును చీపుర కట్టతో దాన్ని తుడిచివేసేది అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడు. నా దేశంలో ఆశూరును సంహరించేది. నా పర్వతముల మీద వాడిని నలగదొక్కేది. వాడి కాడి నా జన్మ మీద నుండి తొలగిపో. వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడు. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచిన వాడేవు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన ఫిలిష్తియా, నేను కొట్టిన దండము తుత్తునీయులుగా విరవబడినని అంతగా సంతోషింపకు. సర్ప బీజము నుండి నీడు నాగు పుట్టును. దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయదు. దరిద్రులు సురక్షితముగా పండుకుంది. కరువు చేత నీ బీజమును చంపేదను. అది నీ శేషమును హతము చేయను. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది. వచ్చువారి పట్టణములలో వెనుక తీయవాడు ఒకడునూ లేడు. జనముల దూత తీయవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. ఆయన జనములలో శ్రమ పొందిన వారు దాన్ని ఆశ్రయించురు అని చెప్పవలెను. దేవుడి వాక్య పిలువలో మనల్ని, మన యొక్క ప్రాణాత్మ దేహములను మరింతగా జ్ఞానము, బుద్ధి, వివేచన, భయభక్తితో కూడిన పరిశుద్ధత దయచేయునుగా. కాబట్టి ఇక్కడ మనము 32వ వచనంలో గమనించినట్లయితే జనముల దోతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఏది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. కాబట్టి సియోనును స్థాపించుతున్నాడు యెహోవా. సియోనును స్థాపించటానికి ఆయనే మనసు కలుగజేసుకుంటూ ఉంటున్నాడు. ఆయనే భారం కలిగి ఉంటున్నాడు. ఆయనే తన ఆలోచన చొప్పున తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. అందుకని అంటాడు, ఆయన జనములలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయించురని చెప్పవాలి. కాబట్టి ఎవరి కోసం సియోను స్థాపించబడుతుంది? ఎందుకోసం యెహోవా సియోను స్థాపించి ఉంటున్నాడు? ఆయన జనాలలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయించరు. కాబట్టి శ్రమ నొందిన వారికి ఆశ్రయం. ఇంకో విధంగా చెప్పాలంటే శ్రమలో నుండి విడుదల. ఇంకో విధంగా చెప్పాలంటే శ్రమ నుండి వారి జీవితంలో సంతోషంలోనికి తీసుకొని వస్తున్నటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుడు జనుల యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జనుల యొక్క బాధలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా తను జ్ఞాపకం చేసుకొని తన మాట చేత తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. అందుకని అంటాడు, ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయం. కాబట్టి ఆశ్రయించేవారు ధన్యులు. ఆశ్రయించటానికి ఆలోచన కలిగిన వారు ధన్యులు. కొంతమంది ఆలోచన ఉండదు. కొంతమందికి వాళ్ళకి ఆ యొక్క సియోను గురించి ఆలోచన లేక, సియోను పట్ల భారం లేక, సియోను గురించినటువంటి సిద్ధపాటు లేక
వారు శ్రమకే ఇష్టపడేవారుగా ఉంటున్నారు. వారి జీవితంలో దానికోసమే ప్రాధేయపడుతూ ఉంటున్నారు. ఏంటిదయ్యా అంటే 20వ వచనంలో మనం చూస్తున్నాం, నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు, దుష్టుల సంతానం ఎన్నడూనూ జ్ఞాపకమును తేబడదు. అలాంటి జాబితాలోనికి తీసుకుని వెళ్ళేవారుగా ఉంటున్నారు. వారి యొక్క ఆలోచన అలాంటి వారితో కూడి ఉన్నది. కాబట్టి అంటాడు కదా, నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనమును కొట్టివేసేదనని యెహోవా సెలవిచ్చుచుంది. కాబట్టి కొట్టివేసేటువంటి విధానం జరుగుతుంది యెహోవా చేత. ఇంకో మాట ఏమంటున్నాడంటే, యెహోవా దుష్టుల సంతానం ఎన్నడూనూ జ్ఞాపకమునకు రాకున్నట్లుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర, ఈ ఉదయకాల సమయంలో ఈ దామరచర్ల పట్టణములో చేరి వచ్చిన మన జీవితంలో ఆయన సన్నిధిలో ప్రార్థించేదాని కొరకై దేవుడు తన కృపను చూపి ఉన్నాడు. ఏమిటా కృప? దుష్టుల సంతానమును ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు. కాబట్టి దుష్టుల సంతానం ఆయన జ్ఞాపకం తెచ్చుకునేవాడు కాదు. కాబట్టి ఆయన యొక్క ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జనులలో శ్రమ నొందిన వారు దాన్ని ఆశ్రయించరని చెప్పవలనని రా. కాబట్టి ఆయన జనుల్లో శ్రమ నొందిన వారు ఆయన యొక్క సియోన్లోనికి తీసుకురాబడేవారుగా ఉంటున్నారు. ఇంకో మాట అంటాడు 31వ వచనంలో, గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి, ఫిలిష్తియా నువ్వు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. కాబట్టి మానవులుగా మన జీవితంలో ఈ శ్రమ నుండి ఆయన యొక్క సియోన్లోని చేర్చబడేదాని కొరకై మన జీవితం ప్రలాపించబడాలి, అంగలార్పుగా ఉండాలి. ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయావు. కాబట్టి మనలో ఫిలిష్తి అనే యొక్క విధానము కరిగిపోయేటట్టుగా ఉంది. ఇలాంటి అనుభవంలో మనం తీసుకురాబడినప్పుడు సియోన్లో మనము చేర్చబడే వారంగా ఉంటున్నాం. సియోను బాగుగా కట్టబడేదిగా ఉంటుంది, స్థాపించబడేదిగా ఉంటుంది. అలానే సియోనులో శ్రమ నొందిన వారు చేర్చబడేవారుగా ఉంటున్నారు. ఇటు అనుభవంలో దేవుడు మనల్ని సిద్ధపరిచి బలపరిచి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం.